కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతు బంధు స్థానంలో రైతు భరోసా ఇస్తామంటూ కూడా ప్రకటించింది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్న అటు రైతు భరోసాపై ఇంతవరకు విధి విధానాలు కూడా ఖరారు చేయలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే వానాకాలంలో దీనికి సంబంధించి ఏవైతే కాంగ్రెస్ ప్రకటించిందో 15,000 ఇస్తామని చెప్పింది. అయితే వానాకాలం పోయి యాసంగి వస్తున్నా తమకు రైతు భరోసా అందడం లేదని, ఇంతవరకు దీనికి సంబంధించి ఊసే ఎత్తడం లేదంటూ కూడా అటు రైతులు వాపోతున్నారు. ఈ క్రమంలోనే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రైతుల్లో గందరగోళానికి గురి చేస్తున్నాయని చెప్పొచ్చు. అయితే నిన్న ఓ సభలో పాల్గొన్న తుమ్మల నాగేశ్వరరావు రైతులకు ఏది మంచిది అనిపిస్తే అదే చేస్తామని, రైతు బంధు స్థానంలో రైతు భరోసా అటు ఏదైతే ఉందో రైతు భరోసా స్థానంలో బోనసే బాగుందంటూ కొంతమంది రైతులు చెప్తున్నారని, అయితే ఇప్పుడు ఏదైతే ఉందో రైతు భరోసా స్థానంలో బోనస్ ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఇప్పటి నుంచి తాము ప్రకటించిన పథకాలు ఏదైతే అటు పంటకు పెట్టుబడి ఉందో ప్లస్ ఇన్సూరెన్స్ వంటి వాటికి సంబంధం కాకుండా రైతులకు ఏది మేలు జరుగుతుందో, వాళ్ళకి ఏది కావాలనుకుంటారో అదే మేము అమలు చేస్తామంటూ కూడా నిన్న తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఈ క్రమంలోనే రైతు భరోసా స్థానంలో బోనస్ కావాలని చాలా మంది రైతులు అడుగుతున్నారని, ఎకరాకు 12,000 నుంచి 15,000 వస్తున్నాయని రైతులు చెబుతున్నారని, అయితే ఒకవేళ వాళ్ళకు బోనసే బాగుందనిపిస్తే అదే పథకాన్ని అమలు చేస్తామంటూ కూడా అటు తుమ్మల నాగేశ్వరరావు నిన్న ప్రకటించారు. ఈ క్రమంలో కొంత రైతులలో గందరగోళం నెలకొందని చెప్పొచ్చు. రైతు భరోసాను ఎత్తేసే స్కీమ్లో భాగంగానే తుమ్మల నాగేశ్వరరావు ఈ వ్యాఖ్యలు చేశారా అని కూడా చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఇటు దీనిపై విపక్షాలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ అధికారం రాకముందుకు ప్రకటించిన పథకాలు ఒక్కొక్కటిగా మెల్లగా ఎత్తేసే క్రమంలోనే ఇటు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, దీనికి సంబంధించి ఇటు తుమ్మల నాగేశ్వరరావు దీనిపై రైతు భరోసాపై మాట్లాడారని కూడా అటు బీఆర్ఎస్ విమర్శిస్తుంది. ఇక ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్లో సభ నిర్వహిస్తున్నారు. ఈ సభలో దీనిపై ఆయన క్లారిటీ ఇస్తారా అనేది కొంత ఆసక్తిగా మారింది. అయితే మరోవైపు ఇవాళ సభలో 2 లక్షల రుణమాఫీకి సంబంధించి సీఎం రేవంత్ మరికొంతమంది రైతులకు దీన్ని విడుదల చేస్తారన్నట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అయితే దీనికి సంబంధించి రైతు భరోసాపై ఏమైనా మాట్లాడతారా, ఏదైనా రైతుల క్లారిటీ ఇస్తారా అనేది మాత్రం కొంత ఆసక్తిగా మారింది. మరోవైపు రైతులు మాత్రం ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. రైతు భరోసా ఇవ్వకపోగా గతంలో రైతు బంధు 2018-2019 సమయంలో వానాకాలం సీజన్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు రైతు బంధును ప్రారంభించింది. ఆ తర్వాత దాన్ని ప్రతి ఏడాది దాన్ని కొనసాగిస్తూ వస్తుంది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతు బంధు స్థానంలో రైతు భరోసా 15,000 ఇస్తామంటూ కూడా ప్రకటించింది, కానీ ఇంతవరకు దాన్ని అమలు చేయలేదు. ఈ క్రమంలోనే రైతులు కొంత గందరగోళానికి గురవుతున్నారు. తాజాగా మంత్రి వ్యాఖ్యలతో వారి రైతు బంధు ఎత్తేస్తారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. దీనిపై మరి వాళ్ళ సీఎం సాయంత్రం జరిగే సభలో క్లారిటీ ఇస్తారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. ఇందాక చాలా మంది రైతులు మాట్లాడేటప్పుడు నేను విన్నా, అయ్యా రైతు బంధు కంటే అసలు మీరు బోనసే బాగుంది, అసలు మొత్తం బోనస్ పెట్టేయండి, మాకు బోనస్ ఇచ్చిన దానికే 12,000 నుంచి 15,000 రైతుకు వస్తున్నాయి, మీరు ఆ రకంగా చేసుకోండి అని ఆ పెద్ద ఆయన చెప్పినట్టుగా నాకు కొద్ది గుర్తు. కాబట్టి దయచేసి వాస్తవంగా మీకు ఏది లాభం జరిగితే అది చెప్పండి, ఆ స్కీమ్లే కొనసాగిస్తాం. మేము ఆతురతా కొద్దీ మా రైతు బాగుండాలా, ఎంత ఇబ్బంది అయినా సరే రుణమాఫీ చేస్తాం, అదేవిధంగా రైతు భరోసా ఇస్తాం, బోనస్ ఇస్తాం, ఇన్సూరెన్స్ కడతాం, అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి మిమ్మల్ని ఆశా పల్లకిలో ఊరేగించడం కంటే నిజంగా చెప్పి, న్యాయంగా చెప్పి, ధర్మంగా చెప్పి ప్రభుత్వానికి ఎంత ఓపుకుంటే అంతే చేస్తే రైతు నిలబడతాడని చెప్పి నా ఉద్దేశం.